అవ్వా, నా స్నేహితులందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి. నా పెళ్లి ఎప్పుడవ్వా? ఓ, మన కులంలో పెళ్లి లేదు కదూ, నాకు కన్నెరికం పెట్టింది. నిజంగానా? నిజంగా, నీ తోడు. ఆ పరాత్పరుడు ఇన్నాళ్లకు నా మర విన్నాడు. మా అమ్మకు మంచి దారి చూపించాడు. అవునవ్వా, మంచి దారి చూపించాడు. మన కాకినాడ షావుకారు అబ్బాయిని చూసావుగా, ఆయనతోనే. చంద్ర, నువ్వు అన్నావుగా, చాలు. ఇన్నాళ్ళు పెళ్ళో పెళ్ళో అని కలవరించావు గాని ఈ మాట ఎన్నడో అనంటే ఎంతో ఘనంగా చేయించేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏమైందిలే, ఊరందరినీ పిలుస్తా, మహాఘనంగా రంగరంగ వైభోగంగా చేయిస్తాను. చూస్తావుగా? చంద్ర, ఏమిటిది? హాస్యానికైనా ఇలాంటి ఆలోచన రాకూడదు. హాస్యం కాదమ్మా, నిజం. నోరుమోయ్. నీకు ఆ గతి పట్టకూడదని నా మనసు చంపుకుని, నన్ను నేనే అమ్ముకుని, నా బ్రతుకునే బలిపెట్టాను. నా ఆశలు ఆశయాలన్నీ నీ రూపంలో పెంచుకున్నాను. నా జీవితంలో కళ్ళలైన కళలన్నీ నువ్వు పండిస్తావనుకున్నాను. కానీ నువ్వే వాటిని మంట కలిపి నా కడుపులో చుచ్చు పెడతావనుకోలేదు. అమ్మా, చదువుతానని, సంసారినవుతానని, నేను సాధించలేనిదేదో నువ్వు సాధిస్తానని ఏవేవో ఆదర్శాలు చెప్పేవే, ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? మనలాంటి వాళ్ళకు ఆదర్శాలు అందని మాని పళ్ళు. మన జీవితాలు ఆ మాను క్రింద మొక్కలమ్మా, అవి ఎన్నటికి పెరగవు. చంద్ర, జీవితం దేవుడిచ్చిన వరం. దాన్ని సార్థకం చేసుకోవడం మన చేతిలో ఉంది. కాదమ్మా, ఈ లోకపు సాంప్రదాయంలో ఉంది. ఆ సాంప్రదాయాల ఉక్కు పాదాల క్రింద పడి నలిగిపోయే పువ్వులమమ్మా మనం. అయితే ఇన్నాళ్ళ నా నోములకి ఫలితం ఇంతేనా? అంతేనమ్మా. తక్కువ నోములు నోచి ఎక్కువ రాతలు రమ్మంటే ఎలా వస్తాయి? రావమ్మా. చంద్ర, అమ్మా, కన్న తల్లిగా నా కన్నీళ్లు తుడవగలవే కాని నా తలరాత తుడవలేవమ్మా. చంద్ర, చంద్ర, నా కలలన్నీ కన్నీళ్లుగా మిగిలిపోవలసిందేనా అమ్మా? అమ్మా, కన్నీళ్లతోనే నన్ను కన్నావు, కన్నీళ్లతోనే పెంచావు. ఆ కన్నీళ్లతోనే నన్ను ఆశీర్వదించమ్మా. అంగీకరించ. లేదమ్మా, లేదు. తల్లిగా మన్నించగలనేమో కానీ అంగీకరించలేదమ్మా. తెలిసి తెలిసి నిన్ను బలివ్వలేదమ్మా. నేను బలివ్వలేదు. నీ పని ఇంకా తెమలేదటే. సులోచన, మన చంద్ర స్నేహితులు ఎవరు నాకేం తెలియదు. వాళ్ళ తండ్రికి చాలా జాగ్రత్తగా మర్యాదలని నువ్వే చూసుకోమ్మా. సభారంజని, దేవాలయం దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళంతా ఆహ్వానించాం. వాళ్ళకి మర్యాదలన్నీ మహాఘనంగా జరగాలి. జాగ్రత్త సుమా. సుందర, ఏం చేస్తున్నావే? ముహూర్తానికి వేడకాలే, ఆరంభించు. రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మీదేవి, రావమ్మ మా ఇంటికి, రావమ్మ మా ఇంటికి రాజరాజేశ్వరి, రావమ్మ మా ఇంటికి రాజరాజేశ్వరి, వేడిన వరములు వేగమగియవమ్మ, రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మీదేవి, రావమ్మ మా ఇంటికి, రావమ్మ మా ఇంటికి రాజరాజేశ్వరి. పూజ చేతము గౌరీకి, మన తల్లికి పూజ చేతము గౌరీకి, పసుపు కుంకుమలిచ్చి గాజు పూసలనిచ్చి, పసుపు కుంకుమలిచ్చి గాజు పూసలనిచ్చి, నిర్దాసు మంగళిగా నిరతము దీవించ, పూజ చేతము గౌరీకి. కళ్ళు కళ్ళు నకాల గజ్జి ఎందియలతో కలహంస నడకాలు కలికి ఎత్తుడితే, చిరమున పించము కరమున మురళితో జగములలే గోప బాల సన్నిధికే, గోప బాల సన్నిధికే.
పెళ్లి కూతురు కూడా ఎలా ఉట్టి పడుతుందో. నాన్నగారు, వాళ్ళు మనలందరినీ రమ్మని మరీ చెప్పి వెళ్ళారు. ఏమండి, వెళ్దామా? ఆహా, వెళదాం అని ఒట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళడం కాదు. చంద్ర మన బిడ్డ కిందే లెక్క. పసుపు కుంకుమ చీర జాకెట్టు తీసుకురా. మొదటి ఆశీర్వాదం మందే. సరేనండి. చంద్రశేఖరం, నువ్వు కూడా రావా, వెళదాం. కృష్ణ
వెళ్తాను బాబు గారు. చంద్ర, అదిగో మళ్ళీ. వెళ్తాను అనకూడదు కదూ, వెళ్ళి వస్తాను. చంద్ర, చూడమ్మా, మీరు రాము మామగారు, నీకు తండ్రి లాంటి వారు. వారి ఆశీర్వాదం కూడా పొందమ్మా. వజ్రం మింగావా తల్లి? భగవంతుడా, నా కోరిక ఇలా తీర్చేవా తండ్రి? నా బిడ్డని ఇలా కాపాడేవా? చంద్ర, చంద్ర, బ్రతికినన్నాళ్ళు కన్నెరకు వద్దు వద్దు, నాకు కళ్యాణమే కావాలని శతపోరేవు తల్లి. కళ్యాణ మంటపం మీద ఈ సంఘం నీకు చోటు ఇవ్వకపోయినా ఆ భగవంతుడు పాదాల దగ్గర నీకు చోటిచ్చాడు. తన దేవాలయమే నీ కళ్యాణ మంటపంగా, తానే కళ్యాణమూర్తిగా తన హృదయంలో నిన్ను నిలుపుకున్నాడమ్మా. తనలోనే నిన్ను చేర్చుకున్నాడు తల్లి. మనకి అదృష్టం చాలమ్మా, మనకి అదృష్టం చాలు, మనకి అదృష్టం చాలు తల్లి. అన్నపూర్ణ, మీ తల్లి బిడ్డల ప్రాణాలు తీసిన పాపాత్ముడే నేనే. చంద్రం, ఏమిట్రా ఇది? ఏమిటిదంతా? నిజం అవుతాని, నేను చెప్పేది నిజం. ఈ బిడ్డకు జన్మ ఇచ్చిన తండ్రి నేను, ఇప్పుడు ప్రాణాలు తీసిన పాపాత్ముడిని నేనే. ఇదిగో చంద్ర ప్రాణాలు తీసుకుని వజ్రపు ఉంగరం ఇచ్చింది నేనే అవుతాని, నేనే. అన్నపూర్ణ ఎవరో కాదు అవుతాని, నాకే మనసిచ్చి నన్నే మనసారా ఆరాధిస్తున్న స్త్రీమూర్తి. ఈ వాస్తవాన్ని ధైర్యంగా లోకానికి చెప్పి వాళ్లకు ఒక ఉజ్వల భవిష్యత్తును కల్పించకపోగా ఈ తల్లి బిడ్డల ఆశల్ని అదృష్టాన్ని నేనే చేతులా తుడి చేశాను అవతాని, చేశాను. దీనికంతటికీ కారణం నా స్వార్థం, నా పిరికితనమే అవుతుంది, పిరికితనమే. నువ్వు సరే చంద్రం, అంతో ఇంతో సంస్కారము ధైర్యము ఉన్నవాడిని నేను మాత్రం ఏం చేశాను? చంద్ర మన సంస్కృతి సాంప్రదాయాల పవిత్రతను అర్థం చేసుకుని సంసారి కావాలని తాపత్రయపడుతుందని సంతోషించానే కానీ చంద్రని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి నా కోడలుగా నా కుటుంబంలోనే స్థానం ఇవ్వవచ్చునన్న ఆలోచన ఏ క్షణాన నాలో రాలేదు. నిజానికి అలాంటి ఆలోచన వచ్చి ఉంటే అలా చేయడానికి నాకు అభ్యంతరం ఉండేది కాదు. చూసావా, తరతరాలుగా నరనరాన జీర్ణించుకుపోయిన మూఢాచారాలు సాంప్రదాయాలు మనకు తెలియకుండానే మన హృదయాల మీద ఎలా తెరలు కప్పుతున్నాయో ఇప్పుడు. ఈనాడు వీళ్ల వివాహాలకు కులం మతం ఏది ఆటంకం రాకుండా చట్టం అవకాశం కల్పించిన ఇంకా సమాజంలో పాతుకుపోయిన పూర్వ సంప్రదాయపు ప్రభావమే అడ్డుగోడ ఇలుస్తోంది. ఈ అడ్డుగోడలు కూలిపోతేనే కానీ సమాజంలో నూతన చైతన్యం రాదు. అంతవరకు ఇలాంటి జీవితాలకి విముక్తి లేదు. ముగిసె రెండు గుండెల గాథ మూగ బాధ, ఎన్ని కన్నీళ్లు కురిపించి ఏమి ఫలము, సమయమున కాదుకోని జాలి వలన మట్టి పాలైన బ్రతుకులు మరలి రావు, మరలి రావు.